సాధించబోయే పని మీద సరి అయిన అవగాహన అవసరం. మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ఏ విధమైన చిట్కాలు అడ్డదోవలు లేవు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, పూర్తిగా ఒప్పుకోవాలి. మనస్సు చాలా సున్నితమైన పనిముట్టు. అతి తెలివితో, కుయుక్తులతో, తొందరపాటుతో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించవద్దని హెచ్చరిక. మనస్సును చాలా జాగ్రత్తగా సంభాళించాలి. ఈ పనిని పూర్తిగా మనకు మనమే చేసుకోవాలి. డబ్బు పుచ్చుకుని వేరే ఎవ్వరూ మనకు ఈ పనిని చేసి పెట్టలేరు. ఇది మన సొంత పని. తప్పనిసరిగా దీన్ని మనకు మనమే చేసుకోవాలి. వీటికి తోడు ఈ పనిని చేయడానికి మనకు గొప్ప ఓరిమి కావాలి. వివేకానంద స్వామి ఇలా బోధించారు. మనస్సును క్రమంగా ఒక పద్ధతిలో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. నెమ్మదిగా, పట్టుదలతో, ఎడతెగని పరిశ్రమతో మన సంకల్ప శక్తిని బలపరచుకోవాలి. ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు. ఈరోజు ప్రయత్నించి రేపు వదిలివేసే ఫ్యాషన్ కాదు. ఇదొక జీవిత కార్యం, జీవితకాలమంతా పట్టే పని. అంతేగాక దీని ద్వారా మనం సాధించబోయే గమ్యం కోసం ఎంత కష్టపడ్డా అది సమంజసమే. ఎందుకంటే అది దైవ సాక్షాత్కారమే కనుక. అటువంటి గమ్యాన్ని మనం తప్పక చేరగలమని తెలుసుకున్న తర్వాత దానికోసం ఎంత వెచ్చించినా అది తక్కువే అవుతుంది.